జిల్లాలో వేనేపల్లి మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మొన్న ఆత్మహత్య చేసుకొని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలందరూ కూడా ఈరోజు దిగ్భ్రాంతితో ఉన్నారు. ఈరోజు నిన్న సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి నేను ఢిల్లీలో ఉండేవాడిని రాలిపోయాను. మరి సంజయ్ గారు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు నేను రావడం జరిగింది. మరి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడిన సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలు నిజంగా అది ఇంత ఘోరంగా ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయాన్ని మనకు అక్కడ బయటపడ్డది. కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎంపీపీ, ఎక్స్ఎంపీపీ, ఎక్స్ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో సహా ఎమ్మెల్యేల దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము మన బీజేపీ కార్యకర్తలపై అఘాత్యాలు చేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు విషయం మాకు స్పష్టంగా కనబడ్డది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వేనేపల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా మన ప్రజలు అనుకున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి 4 నాయకులు అతన్ని బెదిరించి తన మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి, తన మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పేసి ఈ రకమైనటువంటి బెదిరింపులతో అక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారులు కూడా వాళ్లకు మద్దతు పలికి ఇతన్ని బెదిరించి భయపెట్టించి చంపేస్తామని చెప్పేసి, లేకుంటే నువ్వు చావు అని చెప్పేసి అటువంటి భాషతోని అతన్ని పోలీస్ స్టేషన్ రమ్మంటే భయానికి పోక అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాలు బయటపడ్డాయి. పోలీసు ఒక మొత్తం వ్యవస్థ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళ ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక కనుసూగులతో చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేను చెప్తా ఉన్నాను ఈరోజు మీ ద్వారా, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంత అధికార వినియోగం చేసినా కూడా మనం ఎదుర్కొందాం, భయపడేది లేదు, మనం ఎదుర్కొందాం ఈ యొక్క గుండాయిజాన్ని. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల అగారాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము ఇప్పుడు కమిషనర్ కావడం జరిగింది. ఇక్కడ కమిషనర్ గారికి స్పష్టంగా మేము చెప్పాం. మా జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకన్న గారు కూడా వాళ్ళు చెప్పారు స్పష్టంగా. వెంకటేశ్వర గారు ఏమనంటే ఈ యొక్క అన్ని సన్నివేశాలు ఎట్లయినా ఏం మొత్తం చెప్తే కూడా వారు చూస్తాను, తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాకు యాక్షన్లో ఆలస్యం రాకూడదు. ఎవరి పేర్లు అయితే ఎఫ్ఐఆర్లో ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ పోలీస్ అధికారిగా దీనికి కారకుడో అతను సస్పెండ్ చేయాలి, అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మా సంజయ్ గారు చెప్పినట్టు పోలీసులు దాని మీద సరిగ్గా సమయంలో యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది. మా కార్యాచరణ తర్వాత మేము ప్రకటిస్తాము.